మీరు నమ్ముతారా? ఆటిజం ఉన్న మీ చైల్డ్కి బ్రెయిన్ వరకు ఒక వైటల్ న్యూట్రియంట్ అనేది చేరట్లేదని. మీరెన్ని టెస్టులు చేసినా అది డిటెక్ట్ అవ్వకపోవచ్చు. మీకే కాదు, ప్రతి 10 పిల్లల్లో 7 మందికి ఇదే జరుగుతుంది. నమస్తే, నా పేరు వెంకటేష్. నేను ఒక బోర్డ్ సర్టిఫైడ్ జెనెటిక్ కౌన్సిలర్ని. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెస్ట్ పేరే ఫ్రాట్. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆటో యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. రక్తం లోపల నుంచి ఫోలేట్ని మెదడుకి వరకు సప్లై చేసే రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసెప్టార్కి వెళ్ళి ఈ ఆటో యాంటీబాడీస్ అనేవి అతుక్కోవడం వల్ల ఫోలేట్ అనేది రక్తం నుంచి మెదడు వరకు సప్లై అవ్వదు. బాడీలో తగిన మోతాదులో ఫోలేట్ అనేది ఉన్నా కూడా మెదడు వరకు అది చేరలేకపోతుంది. సో ఆ డెఫిషియన్సీ వల్ల మనకి సెరెబ్రల్ ఫోలేట్ డెఫిషియన్సీ అనే కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇండియాలో 1000 మందిలో ఈ కండిషన్ అనేది డయాగ్నోసిస్ అవ్వకపోవడం వల్ల ప్రతి 38 మంది పిల్లల్లో ఒక పిల్లోడికి ఆటిజం అనేది డయాగ్నోస్ అవుతుంది. ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చిన పిల్లల్లో ఫోలినిక్ యాసిడ్ థెరపీ ఇవ్వడం వల్ల ప్రతి 10 మందిలో 7 మందికి ఆటిజం సిమ్టమ్స్ అనేవి తగ్గినట్టుగా రీసెర్చ్ స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో మీ పిల్లలకి ఆటిజం ఉన్నట్లయితే కనుక ఈ టెస్ట్ తప్పకుండా చేయించండి. ఈసారి మీ పీడియాట్రిషియన్ని, న్యూరాలజిస్ట్ని లేదా జెనెటిక్ కౌన్సిలర్ని కలిసినప్పుడు ఈ టెస్ట్ తాలూకు మిగతా డీటెయిల్స్ కనుక్కొని మీ పిల్లలకి తప్పకుండా ఈ టెస్ట్ని చేయించండి. అలాగే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ 1D అనే పేజ్ని ఫాలో చేయండి.